సునా పాపులమైన మా ఇళ్ళని ప్రేమను వెల్లడిపరిచి తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవదూతల స్తుతులను విడిచి ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టి మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన మా యేసు ప్రభువా నీకు వందనాలు. మా కొరకు ఈ లోకంలో ఎవరు కూడా ఒక మెట్టు కూడా దిగని పరిస్థితులు మేము చూస్తున్నాం. కానీ నీవు మా ఇళ్ళ ప్రేమను వెల్లడిపరిచావు. నీ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చావు. నీకు స్తోత్రం. నీవు ఈ లోకానికి దిగి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యావత్ ప్రపంచమంతా కూడా నీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దీన సంఘము కూడా నీ జన్మదిన వేడుకను జరుపుకునే అవకాశాన్ని కలగజేస్తావు. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో నాయనా, చేరిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ ఉద్దేశాలతో నన్ను స్థలాలకు తీసుకొచ్చావో ఆ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థన చేయుచున్నా. ఈ దిన కార్యక్రమాన్ని చెల్లిపెట్టుచున్న ఇంతవరకు మహిమకరంగా జరిగించావు. జరగబోయే సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా మలచండి. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, నిలబడిన నన్ను మరుగుపరచమని, నీ బిడ్డకు కావాల్సిన శ్రేష్టమైన మాటలు అందింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అబ్బే, ఎక్కడ సంతోషం లేదు. చాలా సీరియస్గా చెప్తున్నాను. క్రిస్మస్ పండగ అంటే పండగ దండగ? గట్టి చెప్పండి. లేదు, ఒకళ్ళు అన్నారు దండగండి అయ్యగారు అన్నారు కదా. అసలు క్రిస్మస్ అంటేనే కలవరంతో ప్రారంభమయ్యే ఒక పెద్ద పండుగ కదా. క్రిస్మస్ అనగానే ముందు మనకేం కలుగుతుంది? ఆమెనా? ఎవరైనా చాలా ఉద్యోగంగా ఉన్నాడు ఆయన. అదే క్రిస్మస్ అంటే ముందు ఏం స్టార్ట్ అవుద్ది? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కలవరంతోనే స్టార్ట్ అవుద్ది కదా. అయ్యి బాబు పండుగ వచ్చేసింది, బట్టలు ఎలాగా, సెలవులు దొరుకుతాయా లేదని ఉద్యోగస్తులు బాధలు, ఇలా వర్ణిస్తే చాలా ఉంటాయి. ఇప్పుడు కాదండి, అసలు ఆనాడు యేసుప్రభు పుట్టినప్పుడు కూడా స్టార్ట్ అయింది. ఏంటి? కలవరం కదా. యూదులో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అనగానే ఏ రోజు వాళ్ళందరూ కూడా ఏం చేశారట? మిక్కిలి భయపడ్డదట మరియమ్మ. అయితే దయాప్రాప్తురాల నీకు శుభం అనగానే, నీకు శుభం అని చెప్తే మనం ఎలాగో ఫీల్ అవుతాం? హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఆయమ్మ మాత్రం టెన్షన్ పడిపోయింది. ఆ శుభం అనగానే కంగారు పడ్డది. అసలు క్రిస్మస్ అంటేనే కలవరాలు, కంగారులు ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. వాటితో పాటుగా ఈ పండగ ముందుకు వెళుతుంటుంది. ఏదేమైనా ఈ రాత్రి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క పుట్టినరోజు జరుపుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పనలేదు. హల్లెలూయా చెప్పమన్నానా? మరి ఎందుకు హల్లెలూయా చెప్పారు? అలవాట్లో పొరపాటు. అలాగ ఉండకూడదు. ఏదో మా సంఘంలో సాక్ష్యాలు చెప్పినాడు అండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలు అన్నారు. అమ్మగారు ఉంటారు అక్కడ. మా బ్రాంచ్ సంఘాలకి అమ్మగారు రాదు, కానీ అలవాటు పడిపోతుంటారు వాళ్ళు. అయ్యగారికి అమ్మగారు లేదు బాబు అంటే ఎన్నరాళ్ళే అలవాటు వాళ్ళకి. అలాగా చేతులు ఎత్తమంటే మీరు హల్లెలూయా చెప్పేస్తున్నారు. అలాగ ఉండకూడదు. ఖచ్చితంగా దీనికి పని చెప్పాలి. దేనికి కదా. ఒకసారి చేతులు పైకెట్టండి. అటు ఇటు ఓపండి, చేతులు అటు ఇటు ఓపండి. వద్దు బాబే అన్నట్టు కూపుతున్నాడు ఆయన. అలా కాదు, చేతులు ఓపడం కూడా రావట్లేదు మీకు. చేతులు ఓపండి. నువ్వు వద్దు బాబాయ్ అన్నావు. రెండు ఒక పక్క వెళ్ళాలి ఇలాగా. అది ఎంత అందంగా చూడండి. ఇప్పుడు కొద్దిగా ఊపండి, మరలా ఊపండి. అది ఇలాగెలాగంటే వద్దు బాబాయ్ కొడక బాబాయ్ ఇవ్వక బాబాయ్ వద్దు బాబాయ్ అన్నట్టుంది. ఓకే, చేతులు ఊపడం కూడా నేర్పవలసి వస్తుంది మీకు. దేవునికి స్తోత్రం. మర్చిపోతున్న పండగ కదా, ఎలా ఊపాలో మనకి తెలియదు. భోజనం వడ్డించినప్పుడు ఇది కావాలని అడిగితే కావాలి అన్నప్పుడు కావాలంట పెట్టి చూసారా? ఇంకా కావాలంటాడు. అతడా ఆడు చెవిటోడు అయితే నీకేమీ వేయడు. ఎందుకని నువ్వేమన్నావు? నువ్వు అలాగే హల్లెలూయా అన్నట్టుగా వద్దు బాబాయ్ అన్నట్టు గుర్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషకరం ఈ ప్రత్యేకమైన సమయంలో. సాధారణంగా క్రిస్మస్ అంటే
ఏం ప్రసంగాలు ఉంటాయి? చెప్పిందే చెప్పాలి, మీరు విన్నదే వినాలి. కొత్తది ఏముంటుంది? ఏముండదు. అనవసరంగా అంత దూరం నుండి నాలంటూని పిలవటం తప్ప దీని వెనకాల కొత్తదంటే ఏమీ ఉండదు. దేవునికి స్తోత్ర. అయినా ప్రార్థన చేస్తాను, ప్రభువా వాళ్ళు పిలిచారు నాయన, అయ్యగారు పిలిచారు, నేను వెళ్ళాలి, నీ వాక్యం చెప్పాలి, ఏదైనా ఒక్క మాట నాయన అని ప్రభుని అడిగితే ప్రభు నాకు ఇచ్చిన వర్తమానంతో మీ ముందు నిలబడ్డాను. మీరు ఎంతసేపు వింటానంటే అంతసేపే చెప్తాను. లేదు ఉసుకొచ్చేస్తుంది బాబు, బోరు కొట్టేస్తుందని మీ మొఖాల్లో కనబడితే నేను ఆపేస్తాను. మీ మొఖాల్లో ఆ విసుగుదన్న రానంతసేపు చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలో వద్దా? ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది? వెళ్ళిపోయిన వాళ్ళు చెయ్యొద్దండి. ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు కాదు, ప్రార్థన అయిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతాం, మా ఊరు వెళ్ళిపోతామని. నువ్వు వెళ్ళవా? ముందు నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా చూస్తున్నావు కానీ చెయ్యెత్తట్లేదు ఆయన. అది అందరూ వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలంటే తొందరగా ముగించింది. మీ పైడి భీమవరంలో అసలు చలే లేదు. మా మిల్లేపుడు రండి, చలి అంటే చూపిస్తాం. భయంకరంగా ఉంది మాకైతే చలి, అంత భయపడి ఉంది పరిస్థితులు. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. రండి, బైబిల్ గ్రంథాలు తెరచి. ఆమెనా? ఎవరో బలి చెప్తున్నాడండి ఆయన ఆమెనని. రండి, లూకాసు సువార్త బైబిల్ గ్రంథాలు తెరచి లూకాసు సువార్తల నుండి ఒక మాటను మనం చదువుదాం. మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. చాలు, దేవుని చేత పంపబడెను. చదివారా? మీ బైబిల్లో కనపడ్డది అందరికీ? ఉన్న మాటే చదివామా, కొత్త మాట ఏం చదివామా? అమ్మ, ఉన్న మాటే చదివామా, కొత్త మాట చదివామా అని అడిగానమ్మా. మరి ఆ చెప్పలు మళ్ళీ చదివేస్తుంది అమ్మా. సరిగ్గా వింటలేదు, నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్ర. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే పంపబడెను అనే మాట కనబడ్డది. కనబడ్డదా? చెప్పండి. కనబడ్డదా? కనబడ్డది. ఎవరు ఎవరిని పంపారు? అలా చూస్తారేటి? నేను కాదు బాబోయ్ అన్నట్టుంది. ఇలాగే కొత్తగా సండే స్కూల్కి ఒక ఆయన వచ్చాడంటే నాలోడు అంటాడు, ఒరే ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారా అని అడిగాడట. ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారంటే అందరూ అలా చూస్తున్నారట. బాబు నువ్వు చెప్పి నిలబడి అన్నాడు. నేను కాదండి అయ్యగారు అన్నాడట. నేను కాదండి అయ్యగారు అన్నాడు. ఆ పక్కన నిలబడ్డా, అయ్యి బాబు నేను అసలే కాదండి అన్నాడట. ఈ లోపల సండే స్కూల్ టీచర్ని అడిగితే ఏంటి నాయన ఎరుకో గోడలు ఎవడు పడగొట్టాడురా అని అడిగితే నేను కాదంటాడు, ఆడు నేను కాదంటాడు, ఎవరినైనా అని అడిగితే ఎవరు మాట్లాడట్లేదండి. సండే స్కూల్ టీచర్ నిలబడి అన్నాడట, వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళు కాదండి అయ్యగారు అన్నాడట. వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళు కాదండి అయ్యగారు అంటే ఈ లోపల సంఘ పెద్ద గారు వచ్చారట. ఏంటయ్యా సంఘ పెద్ద గారు, ఎరుకో గోడలు ఎవడు పడగొట్టాడంటే ఆడు నేను కాదంటాడు, ఆడు నేను కాదంటాడు. సండే స్కూల్ టీచర్ని అడిగితేనేమో వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళు కాదంటున్నానంటే ఈ సంఘ పెద్ద అన్నారంట, పోతే పోనండి అయ్యగారు చర్చిలో డబ్బులు కట్టేద్దాం అన్నాడట. అర్థమైన వాళ్ళు నవ్వారు, అర్థం కాని వాళ్ళు నవ్వట్లేదంటే మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఎరుకో గోడలు పడగొట్టింది ఎవరు? చెప్పండి అల్లా. మీకు డౌట్ వచ్చేస్తుంది. ఓరు నాయను, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలండి. మరి నేను చెప్తే అంటుంది అమ్మ కదా. ఇశ్రాయేల్ దేవుడా నా అమ్మే. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పుదా. దేవునికి స్తోత్రం. అయితే ఆనాడు పంపబడిన వాడు ఒకడు, పంపినవాడు దేవుడు. బాగా చెప్పాడు ఆయన. పంపినవాడు ఎవరు? దేవుడు. ఎవరిని పంపాడు? తన దూతను పంపాడు. ఆ దూత పేరు వ్రాయబడ్డది ఏంటది? గబ్రియేలు దేవదూత. దేవునికి స్తోత్ర. మీకు కొద్దిగా దేవుని వాక్యం లోతుల్లోనికి తీసుకుని వెళతాను. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం పేరేం పేరు? బైబిల్ తీసి చూడకూడదు.
మరి అది కూడా బైబిల్ సోతి ఎలాగవుతుంది? రెఫరెన్స్ చెప్తేనేమనుకున్నావా? అంత కంగారు పడుకున్నాను, కంగారు పెట్టుకో. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం ఏది? కొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం ఏది? ఆదికాండం కదా, మత్తయి సువార్త కదా. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం పేరు మలాకి. కొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం. ఈ రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్? బాగా చెప్పా, కంగారు పెట్టా కానీ భలే మాట చెప్పాను ఆయన. ఈ మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి రెండు మధ్యలో పుస్తకాల్లో గ్యాప్ ఎంత అంటే, ఒక ఆయన అన్నాడు 2 కాగితాలండి అయ్యగారు అన్నాడు. ఏంటట? 2 కాగితాలట. భలే మర్మం బయలుపరిచావు నేను అనుకున్నాను. 2 కాగితాలు కాదు, తమ్ముడు చెప్పినట్లుగా 400 సంవత్సరాల గ్యాప్ ఉందట. ఎన్ని సంవత్సరాలు? దీన్ని ఏమన్నారంటే చీకటి యుగము అన్నారు. ఏ యుగము? చీకటి, డార్క్ పీరియడ్ కదా, చీకటి యుగము అన్నారు. ఎందుకు చీకటి యుగం అన్నారు అంటే, చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదట, దేవుడు ప్రజలను దర్శించలేదట, దేవుడు దర్శనాలు ఇవ్వలేదట, దేవుడు తన స్వరాన్ని కూడా ఎవరికి వినిపించలేదట. ఆ 400 సంవత్సరాలు దేవుడనే మాట, దేవుని స్వరము వినబడే పరిస్థితులు అక్కడ ఏమాత్రం కూడా లేని పరిస్థితులు. కాబట్టి దేవుని మాట లేకపోయిన ఆ సమయాన్ని ఏమన్నారు? చీకటి యుగము అన్నారు. చెప్పండి, ఏమన్నారు? ఎందుకు అన్నారు? కాబట్టి మనం ఏ కార్యక్రమాలు చేసినా అక్కడ వాక్యం లేకపోతే అదంతా కూడా చీకటే, అక్కడ వెలుగు అనేది లేదు. నీ వాక్యము వెళ్ళడగుతాడనే వెలుగు ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. మళ్ళీ అన్ని రెఫరెన్స్ చెప్తే మీరు మర్చిపోతారు. అందుకే అలా చెప్పుకుంటూ వెళ్తా, మీరు నాకు అందిస్తూ ఉండాలి కొన్ని మాటలు, ఓకేనా? కాబట్టి దేవుని మాట లేకపోతే ఆ స్థలాన్ని, ఆ కాలాన్ని ఏమన్నారు? చీకటి కాలము అన్నారు. కాబట్టి ఆ చీకటి కాలములో 400 సంవత్సరాలు నిజంగా నేను అంటాను, ఇంకా ప్రజలకి దేవుడు అన్న ఆలోచన లేదు, దర్శనం అనే ఆలోచన లేదు, దేవుని వాక్యం అనే ఆలోచన లేని పరిస్థితి. గుడికి వెళ్తున్నామంటే వెళుతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టుగా ఉండేవారు, కానీ దేవుని దర్శనాలు ఎవరికి లేని పరిస్థితి. అటువంటి కాలములో దేవుడు ప్రజలను దర్శించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఒక పని చేశాడు. ఏంటి ఆ పని అంటే, తన దూతను పంపాడు. దేవుని స్తోత్రం చెప్పరే. ఎవరిని పంపాడు? ఎవరి దగ్గరికి పంపాడు? బైబిల్ గ్రంథంలో 3 సందర్భాల్లో మనం చూస్తుంటాం. పాత నిబంధన గ్రంథంలో దానియేలు దగ్గరికి పంపించాడు. అయితే చీకటి యుగము తర్వాత జకర్యా దగ్గరికి పంపించాడు. తర్వాత కన్య అయిన మరియ దగ్గరికి పంపించాడు. ఈ చరిత్ర అంతా చదివితే భలేగుంటుంది. కానీ చీకటి యుగము తర్వాత దేవుడు తన దూతను పంపిన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా జకర్యా. ఎవరండి ఆయన? ఎవరి జకర్యా? యాజకుడు. దేవుని మందిరంలో యాజకత్వమును జరిగించేవాడు. మందిరం ఉంది, ప్రత్యక్షపు గుడారముగా. ఆ దినాన్ని దేవుడు 3 భాగాలుగా మందిరం కట్టమన్న ఆ మందిరాలు ఉన్నాయి. మందిరంలో యాజకుడు వెళ్ళి సేవ చేస్తున్నాడు. దర్శనాలు లేవు, దేవుని స్వరము లేదు, దేవుని ప్రత్యక్షతలు కూడా లేవు, దేవుని గురించిన దర్శనాలు కూడా లేని రోజులు. అయినా యాజకుడు తన కర్తవ్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సేవకులంగా మనం కూడా అదే గమనించాలి కదా. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా మన యాజకత్వాన్ని మాత్రం మనం విడిచిపెట్టడానికి వీలేదు. జకర్యా చేస్తున్నాడు. ఒక విధంగా తన కుటుంబంలో కూడా లోటులు ఉన్నాయి. ఏంటి ఆ లోటు? సంతానం లేదు. జకర్యా గారికి పిల్లలు లేరు. పాస్టర్ గారు అయ్యుండి దేవుని సేవలో ఉండి కూడా తన ఇంటిలోనే గర్భం ముయ్యబడిన పరిస్థితులు చూస్తున్నా. చాలాసార్లు సేవ అంటే అంత సులువైనది ఏమీ కాదండి. బయట వారికి లోటులున్నా పెద్ద కనపడవు, కానీ మనకు లోట్లు ఉంటే మాత్రం పెద్దలు భూతార్థాలతో సోతుంటారు. అయ్యగారికి జ్వరం వచ్చినా కష్టమే. ఎవరికి కదండి? అయ్యగారికి జ్వరం వచ్చిందంట. అయ్యగారి మనిషి కాదే, ఏం పాపం చేశాడో అందుకే అయ్యగారికి. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. అయ్యగారు ఏదో కష్టం ఏం చేశాడో అందుకే ఇలా జరిగింది. బహుశా అయ్యగారికి ఆ మధ్యలో యాక్సిడెంట్ అయింది కదా. ఎంతమంది ఎన్నెన్ని ఉంటారు. జాలి పడేవాళ్ళు ఒకళ్ళు, వెనకాల తాటాకులు కట్టేవాళ్ళు కూడా ఉంటుంటారు. బాబా ఇవన్నీ ఉంటే మనకి ఆటు పోట్లు అంటారు. అట్లనే
ఇవన్నీ ఉంటాయి. అయినా సరే జకర్యా ఎవరు ఎన్నన్నా సేవ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తన వాడిక చొప్పున, తన క్రమం చొప్పున దేవాలయంలోనికి వెళ్ళాడు. ధూపం వేస్తున్నాడు. ఎప్పుడైతే ధూపం వేస్తున్నాడో ఆఫ్టర్ 400 years, చీకటి యుగము తర్వాత ఒక అద్భుతాన్ని చూశాడు జకర్యా. ఏంటా అద్భుతం చెప్పండి? దేవదూతను చూశాడు. ఆ మాట చెప్పడానికి అంత కష్టం ఏంటి? చెప్పండి, ఏం చేశాడు ఆయన? దేవదూతను చూశాడు. దేవదూత ఇప్పుడైతే ధూపం వేస్తున్నప్పుడు ఆ ధూప వేదిక కుడి ప్రక్కన ఈ దేవదూత ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే దేవదూతను చూశాడో ఒక్కసారిగా ఆయన ఏమైపోయాడు? భయపడిపోయాడు. అయ్య బాబాయ్! ఎందుకంటే బహుశా నేను అనుకుంటాను జకర్యా తన సేవా దినములలో తనకు పుట్టిన నాటి నుండి కూడా బహుశా ఎప్పుడు కూడా దేవదూతను చూస్తున్నాడు. మీకు మాట చెప్తేనే, మీరు ప్రార్థన చేస్తారు కదా పడుకునేటప్పుడు, ప్రయాణాలు వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? చెప్పినాను ఒక చెప్పింది కరెక్టు. దూతలు అంటావా? నాకు తెలిసిన ఒక ముసలమ్మ ప్రార్థన చెప్పు, ప్రభువా నేను నిద్రపోతున్నాను నాయన, నా పడక చుట్టూరు మామూలు దూత కాదు, అది 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 ఏంటది, నీ బంగారు దూతల్ని. మీరు ఎప్పుడు అనలేదా? విన్నారా? పోనీ అన్నారా? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నీ బంగారు దూతల్ని కాపలా పెట్టి. ఏ దూత అంట? మామూలు దూతలు పనికిరా వీళ్ళకే. ఏ దూత? నాకు డౌట్ వచ్చింది. నిజంగా దేవుడు ఆ అమ్మ మాట విని బంగారు దూతను కానీ పంపిస్తే ఆ ముసలిదాన్ని నిద్ర వద్దా? తెల్లారింటికి దాన్ని ఏకలాన్ని పీకేద్ది. ఎందుకో తెలుసా? ఈ ఆడోళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా? బంగారం అంటే ప్రాణం వీళ్ళకి. పిచ్చి. ఏంటంటే బంగారం అంటే. ఒక ఆయన అన్నాడు, మొగుడినంట తిడుతూ ఉంటారట. ఎవరో? భార్య. మీరు కదమ్మా, మీరు అందరూ మంచివాళ్ళు. భర్తలను ఏం చేస్తుంటారు? తిడుతుంటారు. మన శ్రీకాకుళంలో భలే ఉంటాయి తిట్లు కదా, నీ బుగ్గెత్త, నీ బుర్రపేల. పల్లెటూరులో తిడుతూ ఉంటారు కదా. పేరు మాత్రం ఎత్తరు, అంత మంచివాళ్ళు కదా, పేరు అది. కానీ మంగళసూత్రాలు మాత్రం కళ్ళుకు అద్దుకుంటారట. ఎందుకో తెలుసా? చల్లగా కాదు, అది బంగారం. మంగళసూత్రం ఏంటి? బంగారం. అందుకే దాన్ని ఏం చేస్తున్నారు? కళ్ళు కద్దుకుంటున్నారట. నిజంగా బంగారు దూతనే కాపలా పెడితే దాని ఏగలన్నీ పీకెత్తారు. తెల్లారికి బంగారు దూత కాస్త బోడు దూత అయిపోతుంది. ఒక్క ఎంటుకు ఒక ఏకు కూడా దాని మీద ఉండదండి. కొన్ని బంగారు దూత లేదు. సపోజ్ నువ్వే ప్రార్థన చేస్తావు, ప్రభువా నీ దూతను కాపలా పెట్టిన నేను కళ్ళు తెరిచి పక్కన దూత వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? నువ్వే అడిగావు దూత కావాలని. నిజంగా దేవుని ప్రార్థనలకి నిలబడితే, ఆ దూత నిలబడితే భయపడవా? మరి జకర్యా భయపడ్డాడు. అందుకే ఆ దూతను చూడగానే కంగారు పడిపోయాడు. అప్పుడు దేవదూత అంటుంది, కంగారు పడ, భయపడక, నేను ఎవరినో తెలుసా? నా పేరేటో తెలుసా? నా పేరు గడి చెప్పండి, గాబ్రియేల్. తర్వాత మరియమ్మ దగ్గరికి వెళ్ళింది. మరియమ్మ కూడా దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాలా నీకు శుభం. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏంటది? 6వ నెల అంటే జకర్యాకు కనబడిన తర్వాత మరియమ్మకి కనబడి అక్కడ వ్రాయబడ్డది, గాబ్రియేలుని దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఈ గాబ్రియేలు మరలా వచ్చింది మరియ దగ్గరికి. ఈ సందర్భం అంతా తెలుసు, మళ్ళీ వివరించవలసిన పని లేదు. అయితే ఈ రాత్రికాల సమయంలో భయంకరమైన ఆ 400 సంవత్సరాల తర్వాత దేవుని చేత పంపబడిన ఈ దూత మరియ దగ్గరికి వచ్చింది. దానికంటే ముందుగా జకర్యా దగ్గరికి వచ్చింది. అయితే ఎవరి గాబ్రియేలు దూత? ఏంటి ఈ అమ్మ చరిత్ర? ఈ దూత గురించి 2-3 మాటలు మీకు చెప్తాను ఈ రాత్రి. దేవునికి స్తోత్ర. చూడండి, ఆ 5 వచనాలు, 1వ అధ్యాయం 19వ వచనాలు అనుకుంటా మాట ఉంటే చదువుతారా? అదే లేక చూడండి, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. దేవునికి స్తోత్ర. ఇక్కడ జకర్యా దగ్గరికి, యేసు తల్లి అయిన మరియ దగ్గరికి పంపబడిన
దేవదూతను గురించి వ్రాయబడిన మాట. ఇక్కడ దూత పేరు ఉంది, ఇంకేముంది? పొజిషనా? ఓకే. నేను ఎలాగ అంటాను కదా, పేరుంది, అడ్రస్ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సెపరేట్ ఏముంది? పేరుంది, గడికి చెప్పండి. అడ్రస్ కూడా ఉంది. ఉందా లేదా? ఏంటి పేరు? అడ్రస్ ఏంటి? నాది పైడి భీమవరం కాదో, లేదా నాది మిలియపుట్టి కాదో, నాది ఆ ఊరు ఈ ఊరు కాదో, నాదే ఊరు. నేను దేవుని సముఖముందు నిలిచిండు గబ్రియల్ అని దూత. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మనిషికి 2 ఉండాలట. ఏంటి? నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే డ్రెస్సు, అడ్రస్సు. చెప్పండి. ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదు, 2 ఉండాలి. ఏంటది? బయటకు తిరగాలంటే డ్రెస్ లేకుండా బయటకు వస్తే కొడేస్తారు. అది ఎవరో చెప్పారు, బాగా చెప్పారు. ఏమంటారు? పిచ్చోడు అంటారు కదండి. పిచ్చోడు రేయడానికి గుడ్డ లేకుండా వస్తున్నాడు రా అని కొడేస్తుంటారు. కాబట్టి బయట తిరగాలంటే మనకి ఏముండాలి? డ్రెస్ ఉండాలి. రెండోది అడ్రస్ కదా. ఈరోజు నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాను. అన్నాడు, సార్ మీ అడ్రస్ చెప్పండి సార్ అన్నాడు. చెప్పేది లేదు, ఆధార్ కార్డు ఇవ్వండి సార్ అన్నాడు. ఆధార్ కార్డులో ఏముంటుంది? అదే అడ్రస్. ఇప్పుడు అన్నింటికి ఏంటి? అన్నిటికీ ఆధారము ఆ ఆధారే అన్నిటికీ ఆధారమే. దాంట్లో ఏముంటుందంటే మనకు అంటూ ఒక అడ్రస్ ఉంటుంది. ఈ 2 చాలా ప్రాముఖ్యం. నేనంటాను కదా, దేవదూత కూడా ఈ 2 మాటలు చెప్పొచ్చేమో. దానికి డ్రెస్ అనే మాట తీసేసి పేరు అని పెడదాం. నేమ్ ఉంది, తర్వాత అడ్రస్. ఈ 2 మాటలు చెప్తేనే చాలా విషయాలు ఉన్నాయి. ఈ గాబ్రియలు దూతను గురించి నేను ఒక 10 మాటలు ధ్యానించాను. చెప్పనా 10 మాటలు? ఎక్కడ టైం సరిపోద్ది? సరిపోద్దా? చాలదు. చూద్దాం. ఒక మాట చెప్తాను, టైం ఎంత అయింది మీరు చెప్పిన తర్వాత అప్పుడు 2వ మాటకు లేకపోతే గడియారం చూడకండి. అప్పుడే నేను ప్రసంగం స్టార్ట్ చేసి ఎంత అయిపోయింది తెలుసా? 20 నిమిషాలు అయిపోయింది అప్పుడే. అదేంటో నేను మైక్ పట్టుకుంటే గడియారాలు స్పీడ్ తిరిగేస్తాయండి. అది ఏంటో అర్థం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూద్దాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామే. ఎక్కువసేపు కాదు కానీ కనీసం అర్థమైన మాట 1-2 మాటలు ఉన్న మనకి తృప్తి అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. పండగ అయిపోద్ది. లేకపోతే ఓర నాయన దండగ అయిపోద్ది అటు. కాబట్టి దండ కావాలా? పండగ కావాలా? పండగ కావాలంటే గంగి కోపాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దేవదూతను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. నిజంగా చాలా అద్భుతమైన మాటలండి. చరిత్రను ఆలోచించినట్లయితే, వాక్యాన్ని ధ్యానించినట్లయితే అలాగ అని చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. కానీ కొద్దిగా ఆలోచన చేస్తే చాలా మాధుర్యమైన మాటలు మనకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదా. కాబట్టి మిమ్మల్ని కొద్దిగా లోపలికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. నాతో వస్తానన్న వాళ్ళు అందరూ 2 చేతులు పైకి దేవుని సౌండ్ చెప్పండి. ఛార్జీ డబ్బులు మీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో టీ, బిస్కెట్స్, భోజనాలు ఖర్చులు కూడా మీవే. మళ్ళీ నేను పెట్టుకుంటానండి. ఒకరికైతే పెట్టుకోగలం కానీ అందరికీ అక్కడ పెట్టుకోగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా వినండి. గాబ్రియల్ పేరు చెప్తున్నాడు. నేను ఎవరిని? గడి చెప్పండి. నా పేరేం పేరు? మీ పేరేం పేరు? చెప్పవు నాయన. కిరణ్. మరి అంత కంగారుగా చెప్తావే? ధైర్యంగా చెప్పాలి. ఏం పేరు చెప్పడం అన్నట్టుగా చూస్తున్నట్టున్నాడు ఆయన. ఇంకా ఏం పేరు నీ పేరు అంటే గాబ్రియల్ కదా. నీ పేరేం పేరు అంటే గాబ్రియల్. ఈ జకరియా కంగారు పడుతున్నాడు. ఈ దేవదూతను, అసలు దేవదూత రూపం మీకు గుర్తుందా? ఎలాగుంటుంది చెప్పండి. నాకులాగా ఉంటుందని చూడకండి. ఎలాగుంటుంది? దానికి 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తన యొక్క దిశమలను కప్పుకుంటాయి, తన దేహాన్ని కప్పుకుంటాయి. 2 రెక్కలతో అదే 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయమ్మా. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకుంటాయమ్మా. 2 రెక్కలతో ఎగురుతుంటాయి. అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. 2 రెక్కలున్న పక్షిని చూస్తే ఆనందం అనిపిస్తుంది. 6 రెక్కలు ఉన్నది అవసరం చూస్తే కంగారు పడమా? మామూలుగా ఉండదు కంగారు. పిల్లలు చూడండి, అప్పుడప్పుడు వాళ్ళకి ఒక ఏలు ఎక్స్ట్రా ఉంటుంది. అలా పట్టుకోవాలంటే కొద్దిగా వాళ్ళమ్మ భయం అవుతుందండి వీళ్ళకి. నాయన ఒక ఏలు ఎక్స్ట్రా ఉంది, పట్టుకుంటూ ఊడిపోయేలా కనిపిస్తుంటుంది. అది ఇలాగ ఆడుతూ ఉంటుందండి. అది ఎలాడుతుంది. కొంతమంది వేళ్ళు 2 కలిసిపోతుంటాయి, బొట్ట నీళ్ళు కలిసిపోతుంటాయి. వాళ్ళతో కొద్దిగా భయం అనిపిస్తుంటుంది. అంత తొందరగా మిగిలిన పట్టుకున్నట్టుగా వాళ్ళని మరి 6 రెక్కలు ఉన్న దేవతను చూస్తే కంగారు పడదా? అది ఎక్కడయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఏటాయన వెనకాల నుండి ఏదో అంటున్నాడు ఆయన. చాలా హుషారుగా ఉన్నాడు. లేదు ఆయన అలా కుదిలేండి. ఆయన పండగే పండగ ఆయనకి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. నా అయ్యా జకర్యా, ఏంటి నన్ను చూసి కంగారు పడుతున్నావు? నేను ఎవరిని అనుకున్నావు? నేను అడ్రస్ లేని ప్లాట్ఫారం కానీ కాదయ్యా. నాకు ఒక పేరు ఉంది, నాకు ఒక ఊరు ఉంది. ఏంటో నా పేరు చెప్తున్నాను, విను జాగ్రత్తగా. నా పేరు గడి చెప్పండి, గాబ్రియేల్. అందరు చెప్పండి, నా పేరు గడి చెప్పండి. నా పేరు అనండి. ఈయన అన్నాడు, మీ పేరు అంటాడు. మీ పక్కలతో చెప్పండి, నా పేరు గాబ్రియేల్ అనండి. అందరు చెప్పండి. ఆయన ఈ అబ్బాయి చెప్పట్లేదు అయ్యారు. మా నాన్న పెట్టిన పేరు వేరు, ఈ పేరు ఎట్టిన ఆయన వెరైటీగా ఉంది అనుకుంటున్నాడు ఈయన. అందరు నా పేరు గాబ్రియేల్ అనండి. మీ పక్కలతో చెప్పండి, నీ పేరు గాబ్రియేల్ అనండి. అయ్యగారు మీ పేరు గాబ్రియేల్. అయ్యి బాబోయ్, ఈ అయ్యగారు వచ్చి పేర్లు మార్చేస్తున్నాడు అన్నట్టుగా చూస్తున్నాడు. అంత అద్భుతమైన మాట అండి. దేవునికి స్తోత్ర. ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి. కిరణా నీ పేరు కిరణా, అర్థం ఏంటి అంటాడు. అంటే అనేసి ఈ లోపల ఆలోచించేద్దాం అనుకుంటున్నాడు ఆయన. నువ్వు చెప్తే ఏంటి ఆయన పేరు అర్థం? నీ పేరు ఏం పేరు నాయన? అభిలాష్ అంటే అబ్బా ఏం కోరుకో, నీ కోరిక జాగ్రత్తగా ఉండాలి. ఈయన కోరిక చాలా ఉన్నట్టున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పేరు ప్రకాష్ అండి. గాబ్రియేల్ అని ఎత్తున్నారు. మా అయ్య నాకు పెట్టిన పేరు ప్రకాష్. దేవునికి స్తోత్ర. నా పేరుకి అర్థం ఉందా లేదా? ఏంటది? ప్రకాశించేవాడు, వెలుగుమయుడు. దేవునికి స్తోత్ర. ఈ రోజులో పిల్లలకి అర్థం పర్థం లేని పేర్లు ఎట్టేస్తున్నారండి. నాకు అర్థం కాదు. ఒక్కోసారి కొంతమంది ఎంత మంచులు, అయ్యగారు మీరు ఏం పేరు పెడతారో పెట్టండి అని ఎత్తారు కదండి అయ్యగారు. మనం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళ భవిష్యత్తు మీద ఒక ప్రణాళికతో ఒక పేరు ఎడుతుంటాం. కొంతమంది వాళ్ళే సెలెక్ట్ చేసుకుని అయ్యగారు ఈ పేరు ఎట్టండి అంటుంటారు. అది నోరు తిరగదు మాకు. అవునా కదండి? నేను ఇన్ని సందర్భాలు బాధపడిపోయాను. ఆ పేరు నోరు తిరగక నువ్వే చెప్పి అని ఎత్తుంటాను. నువ్వే పెట్టావు కదా, నువ్వే చెప్పి అంటుంటాను. నోరు తిరగక అర్థం ఉండదు, అర్థం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైన పేర్లు ఉండాలి. మరి ఇక్కడ ఈయన పేరు ఏం పేరట? గాబ్రియేల్ అంటే అర్థం ఏంటి? దేవదూత. అయ్యి బాబోయ్, గొప్ప క్యాండిడేట్లు ఉన్నారండి ఇక్కడ. ఇది దేవదూతే. ఈ దేవదూతకు ఒక పేరు ఉంది. ఆ పేరేంటి? గాబ్రియేల్. దేవునికి స్తోత్ర. ఇంకా లోతుకి వెళితే మనం మళ్ళీ రాలేం. పైడి భీమవరం 9 గంటలకల్లా బయటకు వచ్చేయాలి కదా. కాబట్టి అంత దూరం వెళ్ళను. కానీ ఈ అమ్మ మైకి ఇచ్చేద్దామండి, బాగా ప్రసంగం చేస్తాం. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. పేరుకి అర్థం అడిగాను నేను. ఆ అమ్మ చేసిన పని అడగలేదు కదా. ఏదో బుర్ర పని చేస్తుంది, మొత్తానికి మీది మైండ్ పని చేస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది బుర్రలో పేడ ఉంటుందండి. మట్టి అయినా ఉండాలి, మెదడు లేకపోతే ఏమైనా ఉండాలి. మట్టి అయినా ఉంటే మొలకలు అన్నీ వస్తాయి. మట్టి కూడా పేడ ఉంటే ఏమొస్తుంది? పురుగులు వస్తాయి తప్ప దేనికి. ఆ అమ్మ మైండ్ పని చేస్తుంది, ఏదో ఆలోచిస్తుంది. ఈ రాత్రి మీకు చెప్తాను. సాధారణంగా దేవుడు మానవులు చేయకముందే దేవదూతల్ని చేశాడు. మనకు బాగా తెలుసు. పరలోకంలో కోట్ల దేవదూతలు ఉన్నాయి. సింపుల్గా అలా పరిచయం మాట్లాడే దూతల్లో ప్రధాన దూతలు కూడా ఉన్నాయి, ప్రాముఖ్యమైన దేవదూతలు కూడా ఉన్నాయి. దాంట్లో ఎవరైనా మీకు తెలిస్తే చెప్పండి. అబ్బా, మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు, నాకు చెప్పండి అలా అని మీరు మాట్లాడుకుంటే ఎలాగవుతాయి? ఓకే, నేను చెప్పేస్తాను, సింపుల్గా చెప్తాను మీకు అర్థం అవటానికే. ఇక్కడ మనకు ఒక ఆయన దొరికాడు కదా. ఈయనకంటే ముందుగా ప్రధాన దేవదూత అని ఒక మాట ఒక ఆయన గురించి వ్రాయబడ్డది. ఆయన పేరు లూసిఫర్. చెప్పండి ఎవరైనా. ఈ దూతలన్నింటిలో ప్రధాన దేవదూత ఎవరు? లూసిఫర్. లూసిఫర్ అంటే వాడు ఏం చేసేవాడు? కోయిర్ లీడర్ అనమాట. సింపుల్గా చెప్పారు, కోయిర్ లీడరు. మొత్తం ఎత్తండి రా చేతులు అంటే అందరూ ఎత్తేవారు, దించండి అంటే దించేవారు, హల్లెలూయా చెప్పండి అంటే చెప్పేవారు, ఆగండి అంటే ఆగేవాళ్ళు. ఈ అందరికీ టీమ్ లీడర్ అనమాట, కోయిర్ లీడర్ అనమాట కదా. ఆయన పేరు ఏం పేరు? లూసిఫర్. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక,
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, దాచుచు గరములు చక్కగా నీ వైపు, దాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ మొదటిగా లూసిఫరు ప్రధాన దేవదూతలు. తర్వాత వీడు దేవుని మీద తిరగబడితే దేవుడు ఏం చేశాడు? వాడిని వాడితో పాటు వాడి యొక్క అనుచరులందరినీ కిందకి అలాగా త్రోయబడిన ఆ లూసిఫర్ భూలోకానికి వచ్చి ఏమయ్యాడు? సాతాన్ అయ్యాడు, అపవాది అయ్యాడు. రెండవదిగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయన తీసుకొద్దాం. ఏం పేరు ఆయన పేరు? ఈయన ఏం చేస్తాడు? ఈయన వర్తమానములను తెచ్చేవాడు. దేవుని మాటలను తీసుకుని దేవుడు ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పే పని చేసేవాడు ఎవరు? మూడవదిగా మికాయిల్. నువ్వు చెప్పింది కరెక్టే. మూడవదిగా ఎవరు? ఈయన పని ఏంటి? మికాయిల్ ఏం చేస్తాడంటే మనకి కాపుదలనిచ్చేవాడు. మన సైనికులు మన పక్షముగా శత్రువులు ఎవరైనా మన మీద దాడి చేస్తే, ఏదైనా కష్టం వస్తే మనకి సహాయం చేసేవాడు. 91వ కీర్తనలు ఉంటాయి కదా, నీ తీయొద్దు అమ్మ తీస్తే టైం లేదు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడికి రాలేం కదా, పైడిపోయి రావాలి కదా, తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా. ఓకేనా? మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకునేవాడు, మనకి ప్రొటెక్టర్. దేవునికి స్తోత్రం. మనకి సంరక్షకుడు, మనల్ని భద్రపరిచేవాడు ఎవరు? మీకా. ఇంకొకడు ఉన్నాడు, ఎవరు? రఫాయేలు. చెప్పండి ఏంటి? ఈయన ఏం చేస్తాడు? రఫాడించేయటమే. ఆ పేరులోనే ఉంది కదండి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫాడించేస్తాను అన్నాడు ఎవడో. అలా ఎవరు మర్మాలు బయలుపరుస్తున్నాడు? చాలా అక్కడి వరకు వెళ్ళకండి ఆయన, ఇక్కడే ఉండండి. రఫాడించేవాడు ఎవరు? రఫాయేల్. అంటే మన పక్షముగా యుద్ధం ఆడేవాడు, మన పక్షంగా యుద్ధం ఆడేవాడు రఫా. ఇలాగా దూతలు ఉన్నారు ప్రధాన దాని. అది మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. ఎవరైనా? గాబ్రియల్ కదా, గాబ్రియల్. అప్పుడే అరగంట అయిపోయింది, ఇంకా ప్రసంగం లోపలికి వెళ్ళే. చూద్దాం ఎంత టైం అయితే అంత టైం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈయన పేరేం పేరు? గాబ్రియల్. అందరు చెప్పండి, ఏం పేరమ్మా? గాబ్రియల్ అనే మాటకు అర్థం ఏంటి? నేను చెప్తాను. కొన్ని మనకు అర్థం కానప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళి దాన్ని కొద్దిగా ఇంత ముక్క తినలేమండి, దాన్ని ఏం చేస్తాం? ముక్కలు చేస్తాం. మామూలు భాష మాట్లాడండి అయ్యా, సింపుల్ భాష. మనకి ఎందుకు గ్రాంధిక భాష? ఎవరో తినమని ఇంత యాపిల్ ఇచ్చారు, గుడుకుమని పెట్టేయగలమా? ఏం చేస్తుంది దాన్ని? ఇప్పుడు నేను అంటాను కొరికేస్తాం, అంటే మొక్కలు చేస్తాం. అలాగే ఇప్పుడు గాబ్రియల్ అనే మాటలో 2 పేర్లు ఉన్నాయి. గాబ్రియల్ అనే పదం హెబ్రీ భాషలో వ్రాయబడిన పదం అనమాట. ఆ పదం హెబ్రీ భాషలో వ్రాయబడింది కాబట్టి గాబ్రియల్ అనమాట. ఇక్కడ టీచర్లు ఎవరున్నారు? ఎవరన్నట్టు ఒకసారి చేయిపోకెత్తండి అమ్మా. నువ్వే ఉన్నావమ్మా. తెలుగు టీచరా, ఇంగ్లీష్ టీచరా, మ్యాథ్స్ టీచరా? అయ్యి బాబు, నాకు తెలుగు టీచర్ కావాలి. ఆయన కూడా చేయొచ్చు. సరే నేనే పెద్ద టీచర్ని అనుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సందులు సమాసాలు ఉంటాయి కదా, విన్నారా? సందులు అంటే ఇంటికి మధ్యలో ఉన్నది కాదు సందు. సవర్ణ దీర్ఘ సంధి. ఏబో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇక్కడ గాబ్రియల్ అనే పదములో ఆ పేరులో దాన్ని విడదీద్దాం. గాబ్రి ప్లస్ ఏలు, గాబ్రియేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. గాబ్రి ప్లస్ ఏలు, 2 ఒకే పేర్లు. ఎన్ని పేర్లు ఉన్నాయి? 2. ఏల్ అనే మాట గుర్తుందా? ఏల్. మీకు ఈ ఏల్ అనే మాటలో కొన్ని పదాలు జ్ఞాపకం చేస్తారు. బేతేల్. ఏంటది? విన్నారు మీరు ఎప్పుడైనా? చెప్పండి అన్నమాట. ఏల్ అనే పదాన్ని కొద్దిగా హైలైట్ చేసి చెప్పండి, మీకు గుర్తుండిపోవాలి. అది నా బాధ, నా బోధ. బేతేల్. బేతేల్ ఎడదీయండి. బేత్ ప్లస్ ఏల్, బేత్ ప్లస్ ఏల్, బేతేల్. దేవునికి స్తోత్రం. గాబ్రియల్, గాబ్రి ప్లస్ ఏల్, గబ్రేల్. బేత్ ప్లస్ ఏల్, బేతేల్. బేత్ అనే మాట హెబ్రీ పదం. బేత్ అనగా ఇల్లు అని అర్థం. చెప్పండి, బేత్ అనే మాటకు అర్థం ఏంటి?
ఇల్లు అని. హేల్ అనే మాట మీకు తెలియదు కదా, నేను చెప్తాను కదా. బేతేల్ అనేది కూడా తెలియదు, ఇల్లు అనే మాట బేతేల్ కదా. ఏల్ అనే పదంతో వచ్చిన ఇంకేదైనా పదాలు గుర్తుంటే చెప్పండి. ఇజ్రాయేల్. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? నా అమ్మ దేవుడిని దీవించను కాక ఏంటది ఇజ్రాయేల్. ఇంకా ఆ అమ్మ చెప్పింది, ఇంకా పాడిందే పాడరా పాసిపోలు దాసరా అన్నట్టుగా. ఇంకా సమూయేల్. బాగా చెప్పారు. ఇంకా ఇమ్మానుయేల్. ఎంత బాగా చెప్తున్నా, మీ బుర్రలు బాగా పని అయ్యారు. మీ వాళ్ళు మట్టి ఉందండి, దేవునికి స్తోత్రం. ఏ పంట అయినా వేసుకోవచ్చు మట్టి బాగుంటే, దేవునికి స్తోత్రం. గట్టి. ఇంకా ఎల్ రోహి. ఎల్ రోహి. ఎల్ షడాయ్. బాగా ఎవరు చెప్పారు? నా అమ్మ దేవునికి ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ అనమాట. బేతేల్, ఎల్ షడాయ్, ఎల్ రోహి ఇవన్నీ హెబ్రీ పదాలు. ఎల్ రోహి, ఎల్ 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 అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. చెప్పండి. ఎల్ అంటే అర్థం ఏంటి? బేతేల్. బేత్ అంటే అర్థం ఏంటని చెప్పాను, ఇల్లు. ఏల్ అంటే ఇప్పుడు చెప్పండి. బేతేల్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రసంగం చేయనట్లేదు, పాఠాలు చెప్పినట్టు ఉంది అన్నట్టుగా చూస్తున్నాను నేను. అలాగే అనుకో, నీకు అర్థమై సావాలి, అదే నా బాధ. దేవునికి స్తోత్ర. బేతేల్ అనగా దేవుని ఇల్లు. మరి గాబ్రియేల్ అంటే? గాబ్రియేల్ అంటే ఏల్ అంటే మరి గాబ్రియేల్ అంటే నేను చెప్తాను జాగ్రత్తగా, మర్చిపోకూడదే. జీవితంలో మర్చిపోకూడదు ఈ మాట. నా ప్రసంగం జీవితంలో అర్ధరాత్రి లేపి కిరణం. గాబ్రియేల్ అంటే ఏంటని తప్పేమని చెప్పాలి. అర్థమైందా? నీ పేరు అర్థం మర్చిపోయినా పర్లేదు, నష్టమేం లేదు. గాబ్రియేల్ మర్చిపోదు. గాబ్రి అనగా బలము అని అర్థం. చెప్పండి. గాబ్రి అనే మాటకు అర్థం ఏంటి? బలం. గాబ్రి అనే మాట హెబ్రీ పదం, హెబ్రీ భాషలో రాయబడింది. దానికి తెలుగులో అర్థం ఏంటి? బలం. ఇప్పుడు చెప్పండి. గాబ్రియేల్. ఏల్ అంటే దేవుడు కదా. ఏల్ అంటే దేవుడు. గాబ్రియేల్ అంటే బలము. దేవునికి దేవుని బలము. చెప్పండి. బేతేల్ అనగా దేవుని ఇల్లు. బేతేల్ దేవుని ఇల్లు కట. గాబ్రియేల్ అనగా దేవుని బలము. గట్టిగా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. జకర్యా దగ్గరికి వచ్చి భయపడిపోతున్నప్పుడు వెంటనే ఆ దేవదూత ఏంటి అలా భయపడతాను? నేను ఎవరినో తెలుసా? నేను ఎవరిని అర్థం చెప్పాను ఇప్పుడు. దేవుని బలమును, దేవుని చేత బలము నొందిన వాడను. దేవునికి స్తోత్ర. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ వేడుక జరుపుకుంటే నీవు నేను కూడా దేవుని బలము కలిగిన వారుగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ వేడుకలో నీవు దేవుని బలము కలిగిన వ్యక్తిగా మారినప్పుడే నీ ద్వారా అనేకులు ఆనందించబడగలరు. ఈరోజు నేను అంటాను, నేను బలహీనుడిగా ఉండి ఏరా అలాగైపోతున్నావు, రోజు రోజుకు బలం పొందుకు అని ఎవరికైనా చెప్పానుకో ఏమంటారు? ముందు నీ సంగతి చూడరా, నేను గాలి ఎగిరిపోయేలాగున్నావు అని నన్ను అంటారు. ఈరోజు నేను అంటాను, గాబ్రియేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుని బలం. ఈ రోజున ఎన్నో క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాం, కానీ నిజంగా మనము దేవుని బలము కలిగిన వారంగా ఉన్నామా? ఒక ఆయన అన్నాడు, ఎరా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టేస్తున్నావు, ఏటి సీక్రెట్ అంటే ఆడు ఎలాగ అంటున్నాడు, ఏమని? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఒరి అబ్బా, ఏంటది? నేను సిక్సర్లు ఫోర్లు కొట్టడానికి నాకున్న బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎందుకు చెప్పాడు ఆ మాట? డబ్బులు ఇచ్చారు కాబట్టి చెప్పాడండి. ఆడికి డబ్బులు ఇవ్వకపోతే చెప్తాడండి. డబ్బులు ఇవ్వకపోతే ఆ మాట చెప్పాడు. ఈరోజు నేను బూస్ట్ తాగితే బలం పొందుకోవటం కాదండి, దమ్ బిర్యానీ తిని బలం పొందుకోవటం కాదండి, దేవుని చేత బలము పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో పరిపూర్ణంగా ఉండాలంటే నువ్వు దేవుని చేత బలము పొందిన వ్యక్తిగా ఉండాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ బలం పొందాలి? దేవుని చేత బలం. అందుకని పౌలు అంటాడు, ఘనమైన సేవ చేస్తాడండి. వెళ్ళిన ప్రతి గ్రామంలో సంఘాలు ప్రారంభించాడు, అనేక మంది ప్రభు వైపు తిప్పాడు. ఒక రోజున పౌలు గారి దగ్గరికి వెళ్ళి, పౌలు గారు ఏంటండి ఇన్ని కార్యాలు చేసేస్తున్నారు, ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను బలపరిచేవాడు ఒకడు
ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవా నీవు నన్ను బలపరిస్తేనే నేను ఏదైనా నన్ను బలపరచును వాని అంది నేను సమస్తమును. నేను ఏదైనా చేశానంటే దానికి కారణం ఏంటో తెలుసా? నన్ను బలపరిచేవాడు ఒకడు, గడి చెప్పండి, బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదా. ఒక రోజున చీమ గాల్లో ఎగిరిపోతుందంట. దేంట్లో? ఎవరు? చీమ తెలుసా? ఉప్పు అంటే ఎగిరిపోతుంటుంది కదా, గాల్లో ఎగిరిపోతుందంట. ఎగిరిపోయి ఒక ఏనుగు మీద పడ్డదట. దేని మీద? ఆ గాలి అలా ఎగురుతూ ఏనుగు మీద పడ్డదట. ఏనుగు అప్పుడే చెక్కల వంతుని మించి వెళ్తుందంట. చెక్క వంతుని మించి వెళ్తుంటే వంతునంతా ఊగిపోతుందంట. వంతునంతా ఊగిపోతుంటే చీమ అనుకుంటుందంట, ఏమని చూసావా మన దెబ్బకే ఏంటి అది అలసా ఏని కాదు, వంతునే ఊగిపోతుంది అనుకుంటుంది. పిచ్చిదానా, నీ బలంతో కాదు అది. నువ్వు దేని మీద పడ్డావు? ఏనుగు. ఆ ఏనుగు బలం వల్ల వంతునేమవుతుంది? మనలో ఏమి లేదండి, గాలిగళ్ళు. మనం అందరం కూడా మనలో బలపరిచేవాడు ఒకడు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా. ఆపేది బాబు, ఆగండి, కంగారు పడకండి, టైం అయిపోతుంది, మళ్ళీ రావాలి కదా. ఎక్కడికి? బయట భీమవరం రావాలి. అయ్యో అప్పుడే 9 అయిపోయిందండి అయ్యారు. 40 నిమిషాలు అయిపోయింది ప్రసంగం మొదలెట్టి. 40 నిమిషాలు అయినట్టుందా లేదా? మీరు గడియారం చూడట్లేదు, అందుకే లేదనిపిస్తుంది. గాబ్రియల్ అనే పదానికి అర్థం ఏంటి? దేవుడే బలం. ఈ రోజున నీ బలము దేవుడా. ఈ రోజున చాలామందికి ధన బలం కావాలనుకుంటారు. ఏంటది? మనీ మేక్స్ మెనీ. డబ్బు ఉంటే ఏం చేయగలం? ఎవడ అన్నాడంట, డబ్బు ఉంటేనంట కొంట మీద కూర్చో వస్తుందంట. నిజంగా వస్తుందా? సెపరేట్ అండి, రాదు. దానికి ఎందుకు డబ్బు? డబ్బు కొండ మీద ఉంది, దిగో డబ్బు ఇగో కట్టెత్తుంది, దాంట్లో వస్తుందా? రాదు. అట్టుపండు చూపించు. అట్టుపండు ఇలా పట్టుకుని వెళ్ళిపో, మెల్లగా వస్తుంది. అట్టుపండు పట్టుకు, దానికి అట్టుపండు కావాలి కానీ డబ్బు ఎందుకండి? ఈ రోజున చాలా కరోనా టైంలో డబ్బు ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోలేదా? సెపరేట్ అండి. మరి మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఎందుకన్నాడు? ధన బలము కాదు కావాల్సింది, కొంతమందికి కండబలం. ఏ బలం? ఒక రోజున బాబు ఇలా నా వైపు చూడండి. అలా ఒక ఆయన అడవిలోంచి వెళ్తున్నాడట. వెళుతూ ఉన్న సమయంలో ఎదురుగా సింహం వచ్చేసిందంట. ఆయన సింహం రాగానే దానికి ఎదురుగా వెళ్ళి పై దవడ కింద దవడ పట్టుకుని ఇలా చీడేసాడట. ఏ బలం? కండబలమా దేవుని బలమా? ఆలోచించి చెప్పండి, కంగారు పడకండి. సింహాన్ని చీల్చేశాడు, పై దవడ కింద దవడ పట్టుకుని. ఏ బలం? కండబలమా దేవుని బలమా? కనిపించకుండా సింహాన్ని చీల్చాలంటే ఏ బలం కావాలి? కండబలమా దేవుని బలమా? గట్టి చెప్పండి. కొంతమంది కండబలం అనుకుంటున్నారు. లేదు, కండబలం కాదు, అది ఎవరి బలం? ఈరోజు నేనంట 6 ప్యాక్ అంట. ఏ ప్యాక్? కొంతమంది కుర్రోళ్ళకి ఇదో పిచ్చి కదా. ఏ బలం? ఏ కండబలం అనుకుంటారు. ధనబలము కానీ, కండబలము కానీ, కులబలము కానీ, ఏ బలముతో మనం ఏమీ చేయలేమండి. మనకు ఉండవలసిన ఒకే ఒక బలము దేవుని బలం. దేవునికి స్తోత్ర. ఆ సింహాన్ని చీల్చిన వ్యక్తి ఎవరు? సంసోను. దేవుని బలముతో చీరేశాడండి. ఒక రోజున చెయ్యకూడని పాపం చేశాడు. ఎప్పుడైతే పాపం చేశాడో తనలో ఉన్న బలమంతా కూడా, ఇప్పుడు చెప్పండి, సింహాన్ని చీల్చే బలము కండబలమా దేవుడిచ్చిన బలమా? దేవుని బలమే. ఎప్పుడైతే దేవుడు అతన్ని ఎడబాసాడో బలహీనుడైపోయాడు. కనీసం తన దేహానికి కట్టిన తాళ్ళు కూడా తెంపలేకపోయాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటనైనా నీ బాధ? కలిసిపోదు, మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కలిసిపోవాలి, నువ్వు దిగిపోవాలి, దీంట్లో డౌట్ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పాల్లో పంచదారలాగా నువ్వు కలిసిపోదువుగాక. ఆమె చెప్పండి. ఆమె మంచిది. దేవుడిని నువ్వేం కంగారు పట్టు, లాస్ట్లో చెప్తాను నీకు ఎలా కలిసిపోవాలా. మంచిది, అలా కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకే బలం ఉండాలి. ఎలాగొస్తుంది దేవుని బలం? రెండు మాత్రలు ఎత్తానే, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి, మీకు బలం వచ్చేది. దేవుని బలం. మొదటి మాత్ర, ట్యాబ్లెట్ అంటారా మాత్ర అంటారా?
ట్యాబ్లెట్లు అనుకోండి. మొదటి ట్యాబ్లెట్ ఉదయాన్నే లేచిన వెంటనే వేసుకోవాల్సిన మొదటి ట్యాబ్లెట్ దేవుని బలం పొందుకోవాలంటే యెషయా గ్రంథంలో ఉంటా తీయొద్దు మరి వెళ్తే రాలేం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే ఇప్పుడు దేవుని బలాన్ని పొందుకోవాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి వైపు చూడాలి? తెల్లా లేచినండి ఎవరి వైపు చూస్తున్నాం? అబద్ధాలు ఆడకండి. సెల్ ఫోన్ కదా. ఇన్నాళ్ళ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ పడుకునేటప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుని పడుకునేవారు. ఇప్పుడు తల దగ్గర బైబిల్ పోయింది. ఏమొచ్చేసింది? సెల్ ఫోన్ వచ్చింది. లేచాను చూశాను. ఒక అమ్మ ఇలాగే బజార్లో ఒక అవనస్తురాలట బస్ స్టాండ్లో నిలబడి పడిపోయిందట. గిలగిలా కొట్టేసుకుంటుందంట. పాపం ఇటువంటి కుర్రోళ్ళు తీసుకెళ్ళి బహుశా పిట్స్ ఉందేమో ఈ అమ్మకి అని గబగబా తాళాలు తీసుకెళ్ళి చేతిలో పెట్టారు. ఈ అమ్మ ఇలాగంటుందంట. ఇలాగంటుంది. ఈ తాళాలు ఎట్టినా కానీ ఈ అమ్మకి ఆ శివరింగ్ తాకలేదు. ఎలాగంటుంటే అప్పుడు ఈయన అనుకుని ఆ బ్యాగ్లో ఏదో ఉన్నట్టుంది, దాన్ని చూపించింది, బస్సు ట్యాబ్లెట్ ఏమైనా ఉందేమోనని గబగబా చూస్తే దాంట్లో సెల్ ఫోన్ ఒకటి ఉందండి, ఇంకేమి లేదట. సెల్ ఫోన్ తీసి చేతిలో పెట్టుకునే లేచి కూర్చుందంట. అంటే హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఎట్టుకుంది, నెతికిదోడికి బ్యాగ్లో సెల్ దొరకకపోయేవాడికి పిడిసి వచ్చింది, అలా పడిపోయిందంట. దండం అండి బాబు, మీకు దండం. ఎక్కడి నుంచి వస్తుంది నీకు బలం చెప్పు? నువ్వు తెల్లారు ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు తెల్లారేసి సెల్ ఫోన్ చూస్తున్నావు అని వాళ్ళ భార్య తిట్టిందంట. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. అయ్యగారు మా ఆయన కొద్దిగా చెప్పండి, తెల్లారేసి నా మొఖమే చూచేవాడండి అలా. ఇప్పుడు కనీసం పక్కన ఉన్నామని తడమట్టలేదు కూడా, నన్ను పట్టించుకోవట్లేదు, ఆ సెల్ ఫోనే పడిపోయాడు, కొద్దిగా చెప్పండి అంటే నేను అడిగిన ఏమయ్యా ఆయన అటు కానిస్టేబుల్ మళ్ళీని పోలీసోడు కూడా మనకు భయపడాలి, మనకు భయపడతాడు పోలీసోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమయ్యా ఏంటి పని? మీ ఆవిడ బాధపడుతుంది, లేచినామంటే మీ ఆవిడ ముఖం చూసేవాడు అట, ఇప్పుడు చూడట్లేదట, సెల్ వేసి చూస్తున్నామంటే ఏ సంగతి అన్నా నేను. అయ్యగారు మీరు చెప్పింది కరెక్టే, సెల్ ఎందుకు చూస్తున్నాను తెలుసా? వాల్ పేపర్లో మా ఆవిడ ఫోటో పెట్టుకున్నానండి అన్నాడు దుర్మార్గుడు. వాల్ పేపర్లో ఆవిడ ఫోటో పక్కన ఉంది కదా, చూడవచ్చు కదా అంటే అది మేకప్తో ఉంది, మేకప్ లేదన్నాడు. ఓరు నాయన, ఈ మగవాళ్ళు మాటలు ఉంటాయే గుండు పగిలిపోతుంటాయి. ఈ ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. కాబట్టి మీ మొక్కలు డైరెక్ట్గా చూడాలంటే అది దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సెల్ ఫోన్ చూడటం కాదు, ఎవరి వైపు చూడాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు. ఇప్పుడు చెప్పండి, మనం బలవంతులం అవ్వాలంటే మొదటి ట్యాబ్లెట్ ఏంటి? ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టున కనులు. దేవునికి స్తోత్రం. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కొట్టు, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు నాను, నేను నీ తట్టు నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వేసుకునే ట్యాబ్లెట్ ఇది? మర్చిపోతే 2 ట్యాబ్లెట్లు ఇస్తున్నాను. ప్రతిరోజు ఈ కోర్సు వాడండి. మరలా వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా అంతే గాబ్రియల్ అయిపోవాలి. అంతే అంటే దేవుని బలము పొందుకున్న వారు అయిపోవాలి. మొదటగా దేవుని వైపు మనము ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు బలం. 2వ మాత్ర ఇస్తానే, 2వ ట్యాబ్లెట్ సాయంకాలం మట్ల వేసుకోండి. ఉదయం ముందు చెప్పిన వేసిన ట్యాబ్లెట్ ఎప్పుడు అంటే ఉదయం లేచిన వెంటనే పడక దగ్గరే మోకాళ్ళు వేయండి. మీరు ఎక్కడ పడుకుంటే అక్కడే మోకాళ్ళు వేసేయండి. బ్రష్ చేస్తాను, స్నానం చేస్తాను, సింగారించుకుంటాను, అప్పుడు ప్రాణం చేస్తారంటే కుదరదు. ఇది బిజీ లైఫ్. ఇది నిజంగా బ్రష్ చేసేవంటే కుండల మీద పడతావు, నిజంగా స్నానం చేసి ఉంటే రోడ్డు మీద పడతావు. స్నానం చేసి ఇంట్లో ఉంటున్నారు జనాలు చెప్పండి, లేకుండా స్నానం చేయకుండా కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని వైపు చూసే సమయం ఏంటంటే
పడక మీద నుండి లేచిన వెంటనే పడక దగ్గర నుంచి మళ్ళీ ఒక్క అడుగు వెనక్కేసావా మళ్ళీ మోకాళ్ళ మీదకి రాలేవండి. నేర్చుకో. దేవుని వైపు చూడు. రెండవదిగా తిమోతి చాలా బలహీనుడుగా ఉండేవాడట. పౌలు గారు అంటారు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న, మీరు చెప్పింది కరెక్ట్, చెప్పండి నాకు, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్ర. అంటే ఇప్పుడు మనం బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కావాలి మనకి? హార్లిక్సా, బూస్టా, బోర్నమిటా, ఏం కావాలి? దేవుని కృప చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. పాడదాం, గట్టి పాడదాం, చప్పుడు. చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దేవునికి స్తోత్రం. పౌలు ఇంత ఘనమైన సేవ చేస్తున్న పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ముళ్ళు అంటే ఒక కష్టం, ఒక రోగం, ఒక బలహీనత. పౌలు అన్నాడు, ప్రభువా, ఇంతమందిని బలపరుస్తున్నాను కానీ నేను మాత్రం ఎలాగున్నాను? బలహీనంగానే ఉన్నానయ్యా. నా శరీరంలో ముళ్ళు ఉందయ్యా, తీసేనయ్యనని ముమ్మారు ప్రార్థన చేశాడట. దేవుడు అన్నాడు, పౌలో, ఘనమైన సేవ చేస్తున్నావయ్యా, అద్భుతాలు చేస్తున్నావయ్యా, ముళ్ళు ఉంటే ఉండని, ముళ్ళు కంటే నిన్ను బలపరిచే నా కృప నీకు. దేవుని కృప ఉంది కాబట్టి పౌలు గారు అంత ఘనమైన సేవ చేయ. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఈ భయంకరమైన లోకంలో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్న ఈ పరిస్థితుల్లో బలమైన వ్యక్తిగా నీకు సాగాలంటే దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్ర. మనుషుల దయ కాదు, మనుషుల కృప కాదండి మనకు కావాల్సింది. ఎవరి దయ? నీ దయ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. ఈరోజు నేను అంటాను, గాబ్రియల్ అనే పదంలో ఉన్న అర్థం ఏంటి? దేవుని. ఏల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు. గాబ్రి అనే మాటకు అర్థం ఏంటి? బలము అనగా దేవుడే బలము, దేవుడే నా బలము. ఈ రోజున మనమందరం కూడా దేవుని బలము కలిగిన వారంగా ఉంటే, ఆనాడు గాబ్రియేలు వెళ్ళి ప్రజలతో మాట్లాడినట్లుగా, ప్రజలకు గొప్ప విషయాలు నేర్పించినట్లుగా, సంతోషానికి కారకురాలినట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు అలా వాడుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నీవు నేను ఒక గాబ్రియేలుగా ఉన్నప్పుడే. దేవునికి స్తోత్ర. ఒక పేరు చెప్పడానికి ఎంత అయింది? గంట. ఎంతైంది? గంట అయిపోయిందా? అయినట్టే లేదు కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10 చెప్పాలంటే ఎన్ని చెప్పాలి? ఎక్కడ అవదు కదా. అటు ఒకటి సరిపెట్టుకుందాం. దేవుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మనం కలుసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం కూడా ఎలా మారిపోవాలి ఈ రాత్రి? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? మీ పేరేం పేరు? గట్టి చెప్పండి, ఏం పేరు? నిజంగా నువ్వు గాబ్రియేలువేనా? దేవుని చేత బలం పొందుకున్న వ్యక్తివేనా అంటుంది అమ్మ. అలాగ ఉండాలి, దేవుని చేత బలం పొందుకోవాలి. అది మనకి ఎంతైనా అవసరమే అండి. ఇప్పుడు చెప్పాలి, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు కదా ఆయన అన్నట్లుగా. ఇప్పుడు మనం చెప్పాలి, నా దేవుడే నా బలం. చెప్పండి అన్నమాట, నా దేవుడే నా బలం, నా బలం. అయ్యా, ఎలాగొచ్చింది ఈ బలం? మొదటగా దేవుని వైపు ఎదురు చూస్తే మనం బలవంతులం అవుతాం. రెండోదిగా
దేవుని కృప వల్ల మనము బలవంతులం అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న రోజులు మంచివి కాదండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము బలహీనులుగా ఉంటే చాలా కష్టం అవుతుందండి. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో తీయొద్దు టైం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధమగు దురాత్మల కాబట్టి మనము బలవంతులుగా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండాలి అని బైబిల్లో వ్రాయబడింది. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. అంధకార సంబంధాలతో మనం దెబ్బలాడాలండి, పోరాడాలి. ఈ బలముతో మనం ఏ పని ఈ బలం సరిపోతుందా చెప్పండి అన్నమాట. చాలదండి. మనకు ఈ బలాలు చాలా. మనం తినే ఆహారం వల్ల బలం పొందుకుంటామంటే ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. ఈరోజు నీకు బలము కావాలి, అది దేవుని బలమై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని బలంతో నింపబడతావో ఘనమైన కార్యాలు. కానీ అదేంటో దురదృష్ట సంగతి ఏంటో తెలుసా, ఒకప్పుడు దేవుని బలాన్ని పొందుకున్న వారే పాపంలో పడిపోయి ఉన్న బలాన్ని కాస్త పోగొడు. సంసోను అలాగే చేశాడు కదండి. చిన్నప్పటి నుండి ఎంత బలము కలిగిన వాడో ఎన్ని నక్కలు పట్టుకున్నాడట. ఒక నక్కను పట్టుకోగలమా? మాట్లాడరేటండి. ఒక నక్కను పట్టుకోలే. ఆ జుత్తులు మారి నక్క అంటారు దానికి. నక్క గురించి బోల్డ్ కథలు ఉన్నాయి కదా. ఒక నక్కను కూడా మనము పట్టుకోలేమండి, పట్టుకోలేము. ఒక రోజునంట సింహం అంట జింకని పిలిచిందంట. వినాలి, జింకని పిలిచి, ఏ జింక నా దగ్గర వాసన వస్తుందా అని అడిగిందంట. నా దగ్గర ఏమైనా వాసన వస్తుందంటే జింక అన్నదంట, మా ముక్కు బద్దలాసిపోతుంది, నువ్వు ఎప్పుడు స్నానం చేయటం నేను చూడలేదు, గబ్బు కంపు వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పిందంట. ఎవరితోటి? నా దగ్గరే వాసన వస్తుంది అంటావని పంజాత ఒక దెబ్బ కొట్టి చంపేసిందట. చంపేసి తినేసింది. అమ్మ ఈయన తర్వాత జింకను చంపి తినేసింది కదా. తర్వాత మరొక జీవిని పిలిచిందట. పిలిచి, ఏయ్ నా దగ్గర వాసన వస్తుందా లేదని అడిగిందట. నా దగ్గర వాసన వస్తుందా లేదని అడిగితే, వాసన వస్తుందంటే జింకను కూడా చంపి తినేసింది. వాసన వస్తుందని నేను చెప్పితే నన్ను చంపేద్దని, అబ్బే అసలు లేదు అన్నదంట. పని చేత ఒక దెబ్బ కూడా దాన్ని చంపే తినేసిందంట. అబద్ధాలు ఆడతావా? నిజం చెప్పినందుకు జింక చచ్చింది, అబద్ధం చెప్పినందుకు ఇది కోతి చచ్చిందట. తర్వాత నక్క వచ్చిందట. ఈ రెండు సోతుంది ఎవరు? నక్క. నిజం చెప్పినందుకు జింక చచ్చింది, అబద్ధం చెప్పినందుకు కోతి చచ్చింది అని. ఏయ్ ఎట్రా నక్క అన్నదట. వెళ్ళింది. ఇగో నా దగ్గర వాసన వస్తుందని అడిగిందట. ఎవరు? అప్పుడు నక్క అందంట, బాబు పులిరాజా వారం రోజు నుంచి జలుబు చేసింది, వాసన తెలియట్లేదు నాకు అన్నదట. వాసన నాకు తెలియట్లేదు లేదా చెప్పేసిందా, బతిపోయో పోనదట. దేవునికి స్తోత్రం చెప్పండి. జుత్తులు మారిన నక్క. ఒక నక్కను పట్టుకోవడం ఎవడి వల్ల కాదు, కానీ సంసోను గారు పట్టేశారండి. ఎన్ని నక్కలు? ఏ బలం? అది కూడా దేవుని బలమే. కానీ ఒక రోజున ఒక వేశ్యతో సాంగత్యం చేశాడు, ఒక వేశ్యతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉన్నటువంటి బలమంతా పోయింది. బైబిల్లో రాయబడదు కదా, దేవుడు తనను ఎడబాసెనని గ్రహించగలిగాడు. అంటే దేవుడు తనతో ఉన్నంతకాలం సంసోను ఎలాగున్నాడు? ఎప్పుడు బలహీనుడైపోయాడు? దేవుడు ఎడబాసిన తర్వాత బలహీనుడైపోయాడు. ఈ క్రిస్మస్ పండుగలో దేవుని బలము కలిగిన వ్యక్తివా లేక దేవుడు ఎడబాసిన వ్యక్తివా? ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. మోకరించి ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, గాబ్రియేలు ఒక దేవత గురించి మా అందరితో మాట్లాడాం. ప్రభువా, లోక సంబంధమైన బలం, హలో లేచి వెళ్ళిపోతున్నారు, మోకరించిన లేచిపోతున్నారు వాళ్ళు. మగలే కళ్ళు మూసుకో, నీకు బలం కావాలమ్మా, ఈ గాలి ఎగిరిపోయేలాగా ఉన్నావు. మగలే కళ్ళు మూసుకో, అందరు కూడా కళ్ళు మూసుకొని లేచి వెళ్ళిపోతున్నారు. మోకాళ్ళ మీద నిలబడండి. క్రిస్మస్ పండగ కదండి, మోకాళ్ళు ఏం మేతమన్నట్టుగా చదువుతున్నారు. మోకరించండి. ఈరోజు నీకేం బలం కావాలి? దేవుని కావాలా వద్దా? నువ్వు అనుకుంటున్నావేమో ప్రోటీన్స్, డ్రై ఫ్రూట్స్, హార్లిక్స్, బూస్ట్లు దీనివల్ల బలమా? లేదు. కళ్ళు మూసుకుని అయినా ప్రార్థన చేయనైనా
నీకు నాకు బలము కావాలి. పౌలు అంటూ నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని. ప్రభువా నన్ను బలపరచునైనా, ప్రభువా నన్ను బలపరచునైనా, ప్రభువా నన్ను బలపరచునైనా, ప్రభువా నన్ను బలపరచునైనా. నువ్వు నన్ను బలపరిస్తేనే ఈ లోకంలో ముందుకు కాదు. అమ్మ జిప్పు తర్వాత ఎట్టుకుంది కానీ అక్క తర్వాత ఎట్టుకుని నీ బైబిల్ ఎవడ ఎత్తుకెళ్ళిపోడు. కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన. యవనస్తుడా, సహోదరి సహోదరుడా, నీ ఖండ బలముతో, నీ బుద్ధి బలముతో, నీ ధన బలముతో, కుల బలముతో నువ్వు ఏమీ సాధించలేవు. ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే నువ్వు ఒక గాబ్రియేలుగా దేవుని బలము పొందుకున్న వ్యక్తిగా మారిపోవాలి. దేవా నీ ప్రభు నన్ను బలపరచయ్యా, నీ బలము నాకు కావాలయ్యా. దేవా నువ్వు నన్ను బలపరిస్తేనే ఈ లోకంలో నా కష్టాలు, నా బాధలు, నా సమస్యలు, నా ఇరుకులు, ఇబ్బందులు నేను దాటి వెళ్ళగలనయ్యా. నన్ను బలపరిచేయ, నన్ను బలపరిచేయ. ప్రార్థించదు. దేవుడు తన దాసుల ద్వారా అనేక విషయాలతో ప్రభు మాట్లాడాడు. కాబట్టి ప్రభా నీ బలము నాకు కావాలి, నీ కృప నాకు కావాలి తండ్రి అని మన ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఎదుర్కొందాం. హల్లెలూయా. మహిమాస్వరూపుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభా నీ పాదాల స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలించడానికి కృప చూపించమని, మీరొక్కరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి. త్వరగా ముందు దేవుని సేవకులు క్యాండిల్ వెలిగిస్తారు. ఆ తర్వాత మీ అందరూ కూడా ఒకరి నుండి ఒకరు క్యాండిల్ వెలిగించుకోవాలి. ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ విధంగా చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి సమయమందు ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న మనమందరం కూడా క్యాండిల్ వెలిగించి దేవుని వెలుగును